లేకపోతే సమ్మక్క సారలమ్మకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా, సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా, లేకపోతే నిధులు తీసుకొచ్చినవా, ఏమి తీసుకొచ్చినావు సంజయ్ గారు అని నేను అడుగుతున్నా. ఏమీ లేదు. కానీ 8 పార్లమెంటు సీట్లు ఇచ్చి 8 అసెంబ్లీలు ఇస్తే మా నరేంద్ర మోడీ పెద్ద బీసీ, నేను చిన్న బీసీని అంటాడు. ఓకే, అవేవి తేలే. పోనీ బీసీల లెక్కలనే తేల్చినారా పెద్ద బీసీ చిన్న బీసీ కలిసి? 100 ఏళ్ళు 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు బీసీ కులగణన జరిగితే 2025 వరకు దాదాపుగా 100 సంవత్సరాల బలహీన వర్గాల లెక్కలు తేల్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు లేరు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే, మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని సాహసం చేసి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.33% బీసీల లెక్కలు ఉన్నారని నేను చెప్తే ఇవాళ బండి సంజయ్ గారు నన్ను ఓడగొట్టమంటుండు. ఎందుకు ఓడగొట్టాలనే? ఈ దేశంలో ఎప్పుడు జరగని బీసీల లెక్కలు తేల్చినందుకు ఓడగొట్టాలనా? బీసీ లెక్కలు ఎందుకు తేల్చిన? నేను నా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు, లెక్క తేల్చాల్సిందే అన్నాడు. ఆయన మాట విని నేను, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు పక్కాగా లెక్క తేల్చి బీసీలు 56.33% ఉందని మేము సవాలు విసిరినాం నరేంద్ర మోడీకి. ఇప్పుడు జనగణన నువ్వు చేస్తా అంటున్నావు కదా, జనగణనలో కులగణన చెయ్యి, నా లెక్క తప్పని తేల్చు. మేమందరం ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. లేని లెక్కలు, కాకి లెక్కలు చూపించి చంద్రశేఖరరావు చెప్పిన లెక్కలను నమ్మి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇవి వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దంటురా అంటే వాళ్ళ పెద్ద బీసీ మోడీ ఈ కుల లెక్కలు వద్దంటున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి బండి సంజయ్ వద్దంటారు. మా నాయకుడు రాహుల్ గాంధీ లెక్కలు చేయమన్నాడు కాబట్టి నేను, మా మహేష్ గౌడ్ లెక్కలు చేసినాం. గింతే తేడా. ఇవాళ ఎస్సీల లెక్క తేల్చినాం, బీసీల లెక్క తేల్చినాం, ఓసీల లెక్క తేల్చినాం, ఎస్టీల లెక్క తేల్చినాం, మైనారిటీల లెక్క తేల్చినాం. ఇక మైనారిటీల కాడికి వద్దాం. బండి సంజయ్ అంటుండు మైనారిటీలను తీసుకొచ్చి బీసీలలో కలిపాడు, అందుకే మేము ఈ లెక్క ఒప్పుకోమని. మిత్రుడు బండి సంజయ్కి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచు. ఆయన కేంద్ర మంత్రి. ఒకవేళ ఆనాటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్గానో లేకపోతే ఉత్త పార్లమెంట్ సభ్యుడిగానో మాట్లాడితే అవగాహన ఉందో లేదో పర్వాలేదు, మిత్రుడికి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్దామని. ఇవాళ నువ్వు కేంద్ర మంత్రివి, మంత్రులకు ఐఏఎస్ అధికారులను ఇస్తారు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మీద మాకు అవగాహన ఉండకపోవచ్చు. మాకు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం చదువుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లను సివిల్ సర్వీస్ సర్వెంట్లను మాకు ఇస్తారు. మాకు అవగాహన కల్పించడానికి, మాకు ఫైల్స్ రాసి పెట్టడానికి. బండి సంజయ్ గారికి నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా, నీ సెక్రటేరియట్ ఆఫీసర్లను అందరిని అడుగు, బీసీలల్లా ముస్లింలను మేం చేసినామా లేకపోతే 1979లో మండల్ కమిషనే బీసీల ముస్లింలను చేర్చిందా లేదా? నేను సవాలు విసురుతున్నా. దూదేకులు కానీ, నూర్ బాషా కానీ, లేకపోతే తుర్క మంగలి కానీ, తుర్క చాకలి కానీ, ఇట్లా 29 ముస్లిం కులాలను మండల్ కమిషన్ బీసీల 1979లోనే చేర్చిందా లేదా? నీ అధికారులను అడుగు సంజయ్ గారు. అజ్ఞానంతో మాట్లాడుకు, నువ్వు కేంద్ర మంత్రివి. ఒక మిత్రుడిగా నేను సూచన చేస్తున్నా, ఒక సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, నేను ఇవాళ సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, బండి సంజయ్ గారికి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఈ 4 రాష్ట్రాలు మీవే. గుజరాత్ రాష్ట్రం మీ మోడీ గారు 25 ఏళ్ల నుంచి ఏళ్తూనే ఉన్నాడు. అదే గుజరాత్లో 29 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్ ఈ రోజు అనుభవిస్తున్నాయి. ఈ రోజు గుజరాత్లో 39 ముస్లిం ఉప కులాలు బీసీ రిజర్వేషన్లు ఈ రోజు అనుభవిస్తున్నాయా లేదా? మీ మహారాష్ట్ర, మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో 26 ముస్లిం ఉప కులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయా లేదా? మధ్యప్రదేశ్, బీహార్ ఏ రాష్ట్రమైన పోదాం మిత్రమా. మీ ప్రభుత్వాలల్లా, మీరేలుతున్న రాజ్యాలల్లా ఈరోజు ముస్లింలు ఎంబీసీలుగా, బీసీలుగా బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తుంటే నరేంద్ర మోడీ గారు 2022-23 ఎన్నికల సందర్భంగా 70 ముస్లిం బీసీ నేను ప్రచారం చేసుకోలేదని మీ పెద్ద బీసీ మోడీ గారే స్వయంగా చెప్పినరు. నీకు కావాలంటే ఆ ఇంటర్వ్యూ నేను పంపిస్తా మిత్రమా. మా మీద దోసి మమ్మల్ని తప్పుబట్టి
మొత్తం బీసీలకే ద్రోహం చేయాలనుకుంటున్నావా? ఇవాళ ఈ లెక్క తేల్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక సంస్థలనే కాదు ఉద్యోగ ఉపాధి విద్యలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలి, 50% పరిమితిని రద్దు చేయాలని మేము అడుగుతుంటే అది ఇవ్వడం ఇష్టం లేని బీజేపీ ఏదొంకరా అంటే ముక్కొంకరా అని వెనకటికి కూడా అన్నాడట. చదువుకోక ముందేమో కాకరకాయ అన్నాడట, చదువుకున్నాక సంజయ్ లాంటి వాడు కీకరకాయ అన్నాడట. తెలివి ఎక్కువ. ఈ తెలివితేటలు వద్దు కిషన్ రెడ్డి గారు, ఈ సాగు తెలివితేటలు ఎక్కువ కాలం పనికిరావు కిషన్ రెడ్డి గారు. ఇది ఏం ప్రయోజనం ఉండదు. రేపు అన్ని లెక్కలు తేలుస్తా, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు అసెంబ్లీలో మొత్తం చదివి వినిపిస్తా, రా మాట్లాడదాం కిషన్ రెడ్డి గారు. ఇవాళ ఉత్తగానే ప్రజల్ని రెచ్చగొట్టి మతం ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రతిసారి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి. నేను ఇవాళ చెబుతున్న విషయాలన్నీ నిజమైతే చదువుకున్న పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముస్లిం మైనారిటీ సోదరుల నుంచి హిందూ ముస్లిం అందరినీ ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం అందరికీ ఒకే రకమైన హక్కు ఇచ్చింది. నువ్వు క్రిస్టియన్ వా, నువ్వు ముస్లిం వా, నువ్వు హిందువా, నువ్వు జైనా, నువ్వు సిక్ కాదు. వెనుకబడిన వాళ్ళు వెనుకబడిన వాళ్ళే. వెనుకబడిన వాళ్ళకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రక్షణ కల్పించిండు. మండల్ కమిషన్ అదే రికమెండ్ చేసింది. మండల్ కమిషన్ రికమెండేషన్ మీద 52% బీసీల లెక్క తేల్చి 27% రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. ఇవాళ 27% బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి అని అంటే ఈ దేశంలో మండల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. అందులో ముస్లిం బీసీలు కూడా